ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఉదయకాల సమయంన అనుదినమన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఉదయకాల సమయం దేవుడు మనకిచ్చినటువంటి మాటను చదువుకుందాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 21వ వాక్యం. నేను నిన్ను మరిచిపోజాలను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంన దేవుడు ఎంతో చక్కని మాటలు మనకు తెలియజేస్తున్నాడు. నిజంగా నేను నిన్ను మర్చిపోజాలని అంటున్నాడు. అంటే నిన్ను మర్చిపోయే అవకాశమే లేదు, నేను నిన్ను మర్చిపోలేను అని అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఎంత మంచి వాగ్దానం. నిజంగా మన దేవుడు మనం మర్చిపోకపోతే అంతకంటే గొప్ప విషయము ఇంకొకటి మన జీవితంలో ఉండదు. ఎందుకంటే ఆ పైన మనం చదివినట్లయితే, నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించి తిని, ఇజ్రాయేలు నీవు నా సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మర్చిపోజాలని అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నిజంగా ఆ రోజు ఇజ్రాయేలుతో చెప్పినట్లుగా ఈరోజు మన ప్రతి ఒక్కొక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. నిజంగా సృష్టించిన సృష్టికర్తను నేను నిన్ను మర్చిపోలేను, నేను నిన్ను మర్చిపోజాలను అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, చాలాసార్లు మన పరిస్థితుల్లో మనం అనుకుంటాం మన దేవుడు మనల్ని మర్చిపోయాడని. నిజంగా ఇంతమంది ఉన్నారు కదా, ఈ కోట్ల మంది ప్రజల్లో దేవునికి నేను గుర్తుంటానా, దేవుడు నన్ను మర్చిపోయాడేమో, అందుకని నా స్థితిగతులు ఈ విధంగా ఉన్నాయి అన్న ఆలోచనలు మనకు కలుగుతాయి. కాదు ప్రియ దేవుని బిడ్డ, ఆయన ప్రతి ఒక్కొక్కరిని ఆయన గుర్తుంచుకునే దేవుడు. ఆయన నిన్ను మర్చిపోజాలడు. ఎందుకంటే ఆయన నిన్ను నిర్మించాడు, ఆయన నిన్ను సృష్టించాడు, నీకొక రూపాన్ని, నీకొక ఆకారాన్ని అమర్చాడు. ఆయన నిన్ను ఒక గర్భంలో ఉద్భవింపజేశాడు, నీకొక జీవితాన్ని ఇచ్చాడు. ఆ దేవాది దేవుడు నిన్ను మర్చిపోజాలడు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన దృష్టిలో ప్రతి ఒక్కొక్కరు కూడా స్పెషలే. నలుగురు ఉన్నారు కదా అని చెప్పి ఒకరిని నిర్లక్ష్యం చెయ్యదు తల్లి. నలుగురు బిడ్డలుంటే నలుగురు కూడా సమానమే తల్లికి. అదేవిధంగా మన దేవుడు తల్లి కంటే మిన్న. ఈ లోకరీతిగా మరి కనిన తల్లి మరి తన గర్భాన కన్న పిల్లల మీద ఎంత ప్రేమ చూపిస్తుంది, ఎవరిని కూడా మర్చిపోదు. ప్రియ దేవుని బిడ్డ, అదేవిధంగా మన దేవుడు, ఆయన మన సృష్టికర్త, ఆయన మనల్ని కన్న తండ్రి కాబట్టి ఆయన నిన్ను మర్చిపోలేడు. ప్రియ దేవుని బిడ్డ, ఉదయకాల సమయంలో ధైర్యం తెచ్చుకో. కొన్నిసార్లు మరి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, స్త్రీ తన గర్భంలో పుట్టిన తన బిడ్డను మరచునా, వారైనా మర్చుదురు గాని నేను నిన్ను మరవనన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే. కొన్నిసార్లు నీ తల్లి నిన్ను మర్చిపోవచ్చు, కొన్నిసార్లు నీ తండ్రి నిన్ను మర్చిపోవచ్చు, కొన్నిసార్లు నీ బంధువులు, నీ స్నేహితులు, నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెండ్రు, నీవు ప్రాణంగా ప్రేమించినటువంటి నీ స్నేహితులు నిన్ను మర్చిపోవచ్చేమో కానీ ఆయన నిన్ను మర్చిపోలేడు. ఎందుకంటే ఆయన నిన్ను నిర్మించాడు, ఆయన నిన్ను సృష్టించాడు. నీ ప్రతి పరిస్థితి ఆయనకు తెలుసు. నిజంగా తల్లికి బిడ్డల యొక్క పరిస్థితి తెలిసినట్లుగా, నిజంగా తల్లి నలుగురు బిడ్డలుంటే ప్రతి ఒక్కరి పరిస్థితి తల్లికి తెలుసు. ఆ పరిస్థితికి తగినట్లుగా తల్లి బిడ్డల్ని చూసుకుంటుంది. అదే రీతిగా మన పరమ తండ్రి కూడా మనల్ని మర్చిపోడు. ఆయన తప్పక నిన్ను గుర్తించుకునే దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, కొన్నిసార్లు మన పరిస్థితులు ఏ విధంగా ఉంటాయంటే, నిజంగా అందరూ నన్ను మర్చిపోయారు కదా, అందరూ నన్ను విడిచిపెట్టారు కదా, నేను కన్న నా బిడ్డలు కూడా నన్ను మర్చిపోయారే, నేను పెంచిన నా బిడ్డలు కూడా నా ప్రేమను మర్చిపోయారే, నా భర్త నన్ను మర్చిపోయాడే, నా భార్య నన్ను మర్చిపోయింది కదా, నా బంధువులు నన్ను మర్చిపోయారు కదా, నేను అధికంగా ప్రేమించినటువంటి నా స్నేహితులు నన్ను విడిచిపెట్టారు కదా అని నువ్వు ఆలోచిస్తూ, నా దేవుడు కూడా నన్ను మర్చిపోయాడేమో, అందుకే ఈ ఒంటరి స్థితి, అందుకే ఈ దయనీయమైన స్థితి, అందుకే ఈ భయంకరమైనటువంటి పరిస్థితులు అని ఆలోచిస్తున్నావా? ప్రియ దేవుని బిడ్డ, ఆయన నిన్ను మర్చిపోలేదు. కాబట్టి నీవు కూడా ఆయన సన్నిధిలో ధైర్యంగా నిలబడి ప్రార్థన చేయి. ఎందుకంటే ఆయన నిన్ను నిర్మించినటువంటి సృష్టికర్త. ఆయనకు నీ మీద సర్వాధికారం ఉన్నట్లుగా ఒక తండ్రికి బిడ్డ మీద ఎంత అధికారం ఉంటుందో, అదే రీతిగా ఒక బిడ్డకు కూడా తండ్రి మీద అంతే అధికారం ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డ, నీకు ఆ పరమ తండ్రి మీద అంతే అధికారం ఉంది. ఆయన సన్నిధిలో నిలబడి ప్రార్థన చేయి. ప్రభా, ఇది నా పరిస్థితి, నా స్థితి మార్చని అడుగు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన మార్చే శక్తి కలిగిన దేవుడు. ఎందుకంటే ఆయన నిన్ను మర్చిపోలేదు, ఆయన నిన్ను మర్చిపోజాలడు. ప్రియ దేవుని బిడ్డ, బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే షద్రక్, మేషక్, అబేద్నెగోలు ఉన్నారు. నిజంగా వారికి ఎదురైంది ఒక భయంకరమైనటువంటి పరిస్థితి. రాజు ఒక ప్రతిమను నిలబెట్టి దానికి నమస్కారం చేయమన్నాడు. కానీ వీరు దేవుని బిడ్డలు గనుక ఆ ప్రతిమకు నమస్కరించడానికి వీరు ఒప్పుకోలేదు. విగ్రహారాధన చేయడానికి వీరు తిరస్కరించారు.
తిరస్కరించారు. అయితే రాజాజ్ఞ ప్రకారము మరి 7 మండుచున్నటువంటి అగ్నిగుండంలో పడద్రోయబడ్డారు. నిజంగా ఆ సమయంలో వారికి అనిపించవచ్చు, దేవుని కొరకే మేము నిలబడ్డాం కదా, ఈ సమయంలో దేవుడు మమ్మల్ని మర్చిపోయాడా, నిజంగా రాజాజ్ఞను మార్చొచ్చు కదా, రాజు శాసనాన్ని మార్చొచ్చు కదా, రాజుకు ఒక కనికరాన్ని కలిగించొచ్చు కదా అన్న ఆలోచన వారికి వచ్చి ఉండొచ్చు. ప్రియ దేవుని బిడ్డ, నిజంగా ఆ సమయంలో వారికి తెలుసు వారి దేవుడు వారిని మర్చిపోడని, వారి దేవుడు వారికి సహాయం చేస్తాడని, ఎటువంటి పరిస్థితిలోనైనా వారి దేవుడు వారితో కూడా నిలబడతాడని వారు నమ్మారు. అందుకనే దేవుడు నిజంగా వారి పరిస్థితిని గుర్తెరిగి వారిని మర్చిపోలేదు, వారి జీవితాన్ని మర్చిపోలేదు, వారి కష్టాన్ని మర్చిపోలేదు, దేవుడు కొరకు వారు జీవిస్తున్నటువంటి వైరాగ్యమైన జీవితాన్ని దేవుడు మర్చిపోలేదు. అందుకనే ఆ అగ్నిగుండంలో వారి శ్రమను దేవుడు భరించాడు. నిజంగా ప్రియ దేవుని బిడ్డ, అగ్ని వాసన కూడా వారి దేహాలకు అంటకుండా దేవుడు నిజంగా వారిని కాపాడాడు. ఒక్క తల వెంట్రుక కూడా కాలిపోలేదు, వారి దేహాలు అగ్ని వాసన కొట్టలేదని రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డ, ఎందుకంటే దేవుడు వారిని మర్చిపోలేదు. ఈ ఉదయకాల సమయంన దేవుడు నిన్ను మర్చిపోలేదు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు చేసినటువంటి ప్రయాస, నువ్వు పడిన కష్టం దేవుడు చూస్తున్నాడు, ఆయన మర్చిపోలేదు. నేను ఇంత కష్టపడుతున్నా దేవుడు నన్ను మర్చిపోయాడా, నేను ఇంతగా ఓపికతో మరి నా అత్తామామలను గమనించుకుంటున్నానే, నా తల్లిదండ్రులను గమనించుకుంటున్నానే, నేను నీతి న్యాయాలతో నడుచుకుంటున్నానే, అయినా నన్ను బట్టి ఎవ్వరు సంతోషించట్లేదు, నన్ను ఎవ్వరు గుర్తించట్లేదు అని బాధపడుతున్నావా? ప్రియ దేవుని బిడ్డ, నువ్వు చేసిన పని ఆయన మర్చిపోలేదు, నీవు చేసిన పరిచర్య ఆయన మర్చిపోలేదు. ఆయన మర్చిపోవుటకు అన్యాయస్తుడు కాదు. ప్రియ దేవుని బిడ్డ, తప్పక నీకు ప్రతిఫలం ఇస్తాడు, నీ పరిస్థితిని మార్చుతాడు ఆయన. ఇదిగో షద్రక్ మేషక్ అబేద్నెగోని మర్చిపోని దేవుడు, యోసేపును మర్చిపోని దేవుడు. యోసేపును అన్నలు మర్చిపోయారు, తండ్రి మర్చిపోయాడు, అందరూ మర్చిపోయారు, కానీ దేవుడు మర్చిపోలేదు. ప్రియ దేవుని బిడ్డ, యోసేపును ఘనపరిచాడు. ఇదిగో నిన్ను దేవుడు మర్చిపోలేదు. ఒక రోజు రాబోతుంది, దేవుడు నీకు విడుదలని ఇవ్వబోతున్నాడు, దేవుడు నిన్ను ఘనపరచబోతున్నాడు, దేవుని పరిస్థితిని మార్చబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, అందరూ నన్ను మర్చిపోయారే, అందరూ నా చేయి విడిచిపెట్టారే అని బాధపడుతున్నావా? బాధపడుకు. ఈ ఉదయకాల సమయంన దేవుడు నిన్ను ధైర్యపరుస్తున్నాడు. ఆయన నిన్ను సృష్టించిన సృష్టికర్త, ఆయన నిన్ను మర్చిపోలేదు, ఆయన నిన్ను విడిచిపెట్టలేదు. ప్రియ దేవుని బిడ్డ, నీ ప్రతి పరిస్థితిలో ఆయన నీతో కూడా నిలబడి నీకు జయాన్ని ఇవ్వబోతున్నాడు. కాబట్టి అందరూ ఆయన వైపు చూద్దామా? ఎందుకంటే కొన్నిసార్లు మరి నీ నీడైనా నిన్ను విడిచిపెడుతుందేమో, కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో కొన్ని సమయాల్లో నీ నీడ నీకు కనబడకుండా పోతుందేమో, కానీ నా దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన నిన్ను మర్చిపోయే దేవుడు కాదు. కాబట్టి అందరం కూడా ఆయన వైపు చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. ఆయన నిన్ను మర్చిపోలేదు, ఆయన నీకు విడుదలను ఇవ్వబోతున్నాడు. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రం. ఉదయకాల సమయం నా ప్రభా, నేను నిన్ను నిర్మించి తిని, నీవు నా సేవకుడవు ఇజ్రాయేలు, నేను నిన్ను మర్చిపో జాల నిన్ను వాగ్దానం చేశావయ్యా. ఉదయకాల సమయం నా ప్రతి ఒక్కొక్కరిని వాగ్దానం ద్వారా ధైర్యపరచండి అయ్యా. మీరు మర్చిపోలేదని, మీరు విడిచిపెట్టలేదని, ప్రతి పరిస్థితిలో మీరు తోడుగా ఉంటారని మాట్లాడారు. ప్రతి పరిస్థితిలో తోడుగా ఉండి ధైర్యపరిచి వారి స్థితిగతులను మార్చమని యేసు నామాన్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.